ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి. మీరు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లారు. ఆకాశం ఎంతో అందంగా కనిపిస్తోంది. దాని రంగు ప్రతి క్షణం మారుతోంది. చల్లని గాలి మిమ్మల్ని తాకుతూ వెళ్తుంది. మీకు తీయని, దగ్గరలోని పూల సువాసన తెలుస్తోంది. అప్పుడు రోడ్డుకు అటువైపు మీ స్నేహితుడు మీకు చేయి ఊపడం మీరు గమనిస్తారు. మీరు నవ్వుతూ రోడ్డు దాటడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు. అకస్మాత్తుగా ఒక కారు వేగంగా మీ పక్క నుంచి దూసుకెళ్తుంది. మీరు ఆలోచించకుండానే వెంటనే వెనక్కి దూకుతారు. మీరు అలా చేయాలని ముందుగా ప్లాన్ చేయలేదు. దాని గురించి ఆలోచించలేదు. అది దాదాపు స్వయంచాలకంగా జరిగిపోయింది. మీ శరీరం ఇలా ఎలా స్పందిస్తుంది? పెద్ద శబ్దంతో కూడిన హారన్ వంటి పర్యావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పును ప్రేరణ లేదా ఉద్దీపన అంటారు. ప్రేరణ లేదా ఉద్దీపన అంటే మీ శరీరంలో ప్రతిస్పందనను కలిగించే ఏదైనా విషయం. అయితే మన చుట్టూ ఉన్న ప్రేరణలను మనం ఎలా గుర్తించగలుగుతున్నాం? మనందరిలో నిరంతరం సమాచారాన్ని సేకరించే ఒక అద్భుతమైన సహజ వ్యవస్థ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి సమాచారాన్ని స్వీకరిస్తుంది. మన చుట్టూ ఏమి జరుగుతుందో గుర్తించే ఈ సామర్థ్యాన్ని స్పర్శా జ్ఞానం, సెన్సేషన్ అంటారు. స్పర్శా జ్ఞానం అంటే ప్రాథమికంగా మన శరీరం బయట మరియు లోపల జరిగే మార్పులను గుర్తించడం. దీనికోసం మన శరీరం వివిధ రకాల సమాచారాన్ని సేకరించే ప్రత్యేక అవయవాలను ఉపయోగిస్తుంది. వీటిని జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్ అంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వివిధ రకాల సమాచారాన్ని సేకరించే 5 ప్రధాన జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది కళ్ళు. ఇది మనకు కాంతిని స్వీకరించడానికి సహాయపడతాయి. దాని ద్వారా మనం చిత్రాలను ఏర్పరచుకొని వస్తువులను చూడగలుగుతాం. ఉదాహరణకు మీరు ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూసి మీ స్నేహితుడు మీకు చేయి ఊపడం గమనించారని అనుకుందాం. రెండవది చెవులు. మన చెవులు కంపనాలను స్వీకరిస్తాయి. గాలిలో కంపనాలను స్వీకరించడం ద్వారా మనం శబ్దాలను వినగలుగుతాం. ఉదాహరణకు మీ స్నేహితుడు మిమ్మల్ని పిలవడం మరియు పెద్దగా వినిపించిన హారన్ శబ్దాన్ని మీరు విన్నారని అనుకుందాం. తర్వాతిది ముక్కు. ఇది గాలిలోని సూక్ష్మమైన రసాయన పదార్థాలను గుర్తించడం ద్వారా మనకు వాసనను పసిగట్టడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు నడుస్తున్నప్పుడు పూల సువాసనను ఆస్వాదించారని అనుకుందాం. తరువాత నాలుక వస్తుంది. దీనిలో వివిధ రకాల రుచులను గుర్తించగల ప్రత్యేకమైన చిన్న రుచిగ్రాహకాలు ఉంటాయి. ఇవి మనం ఆహారాన్ని మరింత ఆస్వాదించడానికి సహాయపడతాయి. అది కారం, తీపి, ఉప్పు లేదా మరేదైనా రుచి కావచ్చు. ఆ తర్వాత చర్మం వస్తుంది. ఇది స్పర్శ, ఒత్తిడి మరియు నొప్పి గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. ఉదాహరణకు మీ చర్మంపై చల్లని గాలి తాకినట్లు మీకు అనిపించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జ్ఞానేంద్రియాలు కేవలం ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే సేకరిస్తాయి. అవి స్వయంగా దేనిని అర్థం చేసుకోలేవు. అసలెవరు అర్థం చేసుకుంటారు? మన శరీరంలో ఒక అత్యంత వేగవంతమైన సమాచార ప్రసార వ్యవస్థ ఉంటుంది. ఇది జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు మరియు మెదడు నుండి తిరిగి సందేశాలను పంపుతుంది. ఈ సందేశాలు న్యూరాన్లు అని పిలువబడే ప్రత్యేక కణాల ద్వారా ప్రయాణిస్తాయి. ఇప్పుడు అనేక న్యూరాన్లు లేదా అనేక నాడీ కణాలు కలిసి విద్యుత్ తీగల కొమ్ముల మాదిరిగా కలిసి నరాలను ఏర్పరుస్తాయి. ఆ సందేశాలు ఈ నరాల ద్వారా ప్రయాణిస్తాయి. ఇవి చిన్న విద్యుత్ సంకేతాల వలె ఉంటాయి. వీటిని నాడీ ప్రేరణలు అంటారు. ఈ నాడీ ప్రేరణలు న్యూరాన్ల ద్వారా ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఈ విద్యుత్ సందేశాలతో మెదడు ఏమి చేస్తుంది? సాధారణంగా మనం ఈ సందేశాలను మెదడుకు పంపిస్తాము. మెదడు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి దానిని పాత జ్ఞాపకాలతో పోల్చి దాని అర్థాన్ని అర్థం చేసుకొని తర్వాత ఏమి చేయాలో నిర్ణయిస్తుంది. ఈ అర్థం చేసుకునే ప్రక్రియను అవగాహన, పర్సెప్షన్ అంటారు. అయితే
అకస్మాత్తుగా హారన్ మోగడం వంటి అత్యవసర పరిస్థితుల్లో మీ మెదడు నిర్ణయం తీసుకోవడానికి సమయం ఉండదు. మెదడు నుండి వెన్ను క్రింది భాగం వరకు వెళ్ళే వెన్నుముక ద్వారా రక్షించబడిన మందమైన నరాల సమూహం వెంటనే స్పందించి మీ కండరాలకు అత్యంత వేగంగా ఆదేశాన్ని పంపిస్తుంది. దీనినే వెన్నుపాము అంటారు. ఇది అత్యంత వేగవంతమైన సమాచార ప్రసార మార్గం వలె పనిచేస్తుంది. మెదడు మరియు శరీరంలోని మిగిలిన భాగాల మధ్య సందేశాలను తీసుకెళ్తుంది. అకస్మాత్తుగా కలిగే ప్రేరణకు శరీరం ఇచ్చే ఈ వేగవంతమైన స్వయంచాలిక ప్రతిస్పందనను ప్రతిచర్య అంటారు. ప్రతిచర్యలు చాలా వేగంగా జరుగుతాయి. ఎందుకంటే మొదట్లో సంకేతం మెదడును దాటవేసి నేరుగా వెన్నుపాముకు వెళ్తుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించడానికి ఇది సహాయపడుతుంది. అయితే మెదడుకు మాత్రం ఆ సమాచారాన్ని తర్వాత పంపిస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ రోడ్డు ఉదాహరణకు వెళ్దాం. పెద్దగా వినిపించిన హారన్ శబ్దం నిజానికి మనకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది. మన జ్ఞానేంద్రియమైన చెవి ఆ శబ్దాన్ని గుర్తిస్తుంది. దీనిని సంచేతన లేదా ఇంద్రియ జ్ఞానము సెన్సేషన్ అంటారు. తరువాత నాడీ కణాలు విద్యుత్ సంకేతాలను పంపిస్తాయి. దీనినే ప్రాథమికంగా నాడీ ప్రేరణ అంటారు. ఇది అత్యవసర పరిస్థితి. కాబట్టి ఈ నాడీ ప్రేరణ వెన్నుపాముకు చేరుతుంది. వెన్నుపాము ప్రమాదాన్ని గుర్తించి వెంటనే మన కాళ్ళలోని కండరాలకు వేగంగా ఒక సంకేతాన్ని పంపిస్తుంది. మన కాళ్ళ కండరాలు కుదించుకోవడం మరియు సడలడం ప్రారంభిస్తాయి. ఈ కండరాల కుదింపు మరియు సడలింపు మనల్ని వెంటనే వెనక్కి దూకేలా చేస్తుంది. దీనినే ప్రతిస్పందన అంటారు. మనం చూసినట్లుగా ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత మెదడు కాసేపటి తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటుంది. ఇవన్నీ మీరు ఆలోచించే లోపే జరిగిపోతాయి. ఇప్పుడు మీరు మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్నారని ఊహించుకోండి. మీరు ఒక పానీపూరి బండిని చూశారు. ప్లేట్ నిండా పానీపూరి ఉంది. మీకు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా? సాధారణంగా మీరు పానీపూరి కారం, పుల్లటి వాసన వచ్చిన వెంటనే పానీపూరి బండి వైపు పరిగెత్తుతారు. కానీ ఈసారి మీరలా చేయరు. ఎందుకంటే మీరు ఇప్పటికే భారీగా భోజనం చేసి కడుపు నిండుగా ఉన్నారు. వాసన అదే అయినప్పటికీ ఇంతకు ముందులా అది మిమ్మల్ని ఆకర్షించదు. మరిక్కడ ఏం జరుగుతోంది? మీ మెదడు అన్ని సంకేతాలను ప్రతిసారి ఒకే విధంగా పరిగణించదు. ఎలా స్పందించాలో నిర్ణయించే ముందు మెదడు ప్రస్తుతం శరీరానికి ఏమి అవసరమో సూచిస్తుంది. ఇది మనుగడకు ముఖ్యమైనదేనా? నేను ఎలా భావిస్తున్నాను? ఆ తర్వాత మాత్రమే అది ఒక ప్రతిస్పందనను ఎంచుకుంటుంది. ఈ భావనను అవగాహన అంటారు. అంటే ప్రేరణను మెదడు అర్థం చేసుకునే విధానం. పానీపూరి వాసన వంటి ప్రేరణ ఒకటే అయినప్పటికీ దాని అవగాహన మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం శరీరానికి ఆహారం అవసరం లేదు. ఎందుకంటే మీ కడుపు నిండిపోయి ఉంది. కాబట్టి ఒకే ప్రేరణ వేర్వేరు ప్రతిస్పందనలకు దారితీయవచ్చు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మరో చిన్న రోజువారీ ఉదాహరణ చూద్దాం. ఇలా ఊహించుకోండి, మీకు మీ ఫోన్ రింగ్‌టోన్ అంటే చాలా ఇష్టం. కానీ మీరు నిద్రపోతున్నప్పుడు ఉదయం 6 గంటలకు ఎవరో కాల్ చేస్తే అదే రింగ్‌టోన్ మీకు చిరాకు కలిగిస్తుంది కదా? ఎందుకంటే ప్రస్తుతం నిద్ర చాలా ముఖ్యమైనది అని మీ మెదడు భావిస్తోంది. కాబట్టి మన జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తాయి. కానీ దాని గురించి మనకెలా అనిపిస్తుందో అనేది ఎప్పుడూ మెదడు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పానీపూరి ఉదాహరణను దాటి మీరు చివరకు మీ స్నేహితుడి దగ్గరకు చేరుకుంటారు. మరియు ఏదో సమస్య ఉందని గమనిస్తారు. మీరు అతని విచారంగా ఉన్న మొఖాన్ని చూస్తారు. అతని బలహీనమైన, వణుకుతున్న స్వరాన్ని వింటారు. అతను నా కుక్కపిల్ల కనిపించడం లేదని చెబుతాడు. బయట ఏం జరుగుతుందో చూడడానికి మరియు వినడానికి మీ కళ్ళు మరియు చెవులు మీకు సహాయపడతాయి. బయట జరుగుతున్న విషయాలను అవి గుర్తిస్తాయి. కానీ మన లోపల మరో విషయం జరుగుతోంది. మీరు ఎంతగా అతను తన కుక్కపిల్లను ప్రేమిస్తాడో గుర్తు చేసుకుంటారు. అదే పరిస్థితి
మీకు ఎదురైతే మీకు ఎలా అనిపిస్తుందో ఊహించుకుంటారు. అకస్మాత్తుగా మీకు బాధగా అనిపిస్తోంది. దీనినే సానుభూతి అంటారు. అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకొని వాటిని మనం కూడా అనుభూతి చెందడం. ఇక్కడ మీ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించాయి. మీ మెదడు దానిని ప్రాసెస్ చేసింది మరియు మీ భావోద్వేగాలు మీ ప్రతిస్పందనను నిర్దేశించాయి. బహుశా మీరతన్ని కౌగలించుకోవచ్చు, ఓదార్పునిచ్చే మాటలు చెప్పవచ్చు, లేదా అతనితో కలిసి కుక్కపిల్లను వెతకడంలో సహాయం చేయవచ్చు. జ్ఞానేంద్రియాలు అవే అయినప్పటికీ ఈసారి ప్రతిస్పందన కేవలం ప్రమాదం లేదా ఆహారం గురించి కాదు. ఇది ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం గురించి. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలను త్వరగా పునశ్చరణ చేసుకుందాం. మన జ్ఞానేంద్రియాలు నిరంతరం మన చుట్టూ మరియు మన శరీరం లోపల జరిగే కాంతి, శబ్దం, వాసన, రుచి, స్పర్శ, ఉష్ణోగ్రత మరియు నొప్పి వంటి మార్పులను నిరంతరం గుర్తిస్తాయి. ఈ మార్పులను ప్రేరణ అంటారు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం వంటి జ్ఞానేంద్రియాలు వీటిని సేకరిస్తాయి. కానీ అవి ఆ సమాచారాన్ని స్వయంగా అర్థం చేసుకోలేవు. న్యూరాన్లు ఈ సమాచారాన్ని చిన్న చిన్న విద్యుత్ నాడీ ప్రేరణ రూపంలో మెదడుకు తీసుకెళ్తాయి. మెదడు ఈ సంకేతాలను ప్రాసెస్ చేస్తుంది. శరీరానికి గత జ్ఞాపకాలు మరియు శరీరానికి ప్రస్తుతం ఉన్న అవసరాలను ఉపయోగించి అనుభూతిని అవగాహనగా మార్చి ఆ తరువాత ఎలా స్పందించాలో నిర్ణయిస్తుంది. ఉదాహరణకు హారన్ శబ్దం విని వెంటనే వెనక్కి దూకడం, కడుపు నిండినప్పుడు పానీపూరిని పట్టించుకోకపోవడం, లేదా స్నేహితుడి కుక్కపిల్ల కనిపించకుండా పోయినప్పుడు బాధపడడం. అందువల్ల ఒకే ప్రేరణ వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రతిస్పందనలకు దారితీయవచ్చు. మనల్ని రక్షించే అదే జ్ఞానేంద్రియాలు మనల్ని రక్షించడమే కాకుండా జీవితాన్ని ఆస్వాదించడానికి మరియు ఇతరుల పట్ల సానుభూతి, శ్రద్ధ చూపడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి తదుపరిసారి మీరు సూర్యాస్తమయాన్ని ఆస్వాదించినప్పుడు, ఒక్క క్షణంలో ప్రమాదాన్ని తప్పించుకున్నప్పుడు, లేదా మీ స్నేహితుడికి సహాయం చేయడానికి పరిగెత్తినప్పుడు, మీ జ్ఞానేంద్రియాలు మరియు మెదడు ఒక అద్భుతమైన బృందంలా కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేసుకోండి.